హాయ్, నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను వెయిట్ లాస్ కోచ్ని అండ్ హెల్త్ కోచ్ని. 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. హెల్దీగా వెయిట్ ఎలా తగ్గించుకోవాలనే దాని గురించి ట్రైనింగ్ ఇస్తా ఉంటాను. నా గురించి కాసేపు షేర్ చేసుకుంటాను మీతోటి. చాలా మంది చాలా సార్లు ట్రై చేస్తూ ఉంటారు వెయిట్ తగ్గడం కోసం, ఎలాగెలా వెయిట్ తగ్గించుకోవాలని. అది మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. షేప్ సరిగ్గా ఉండాలనుకుంటారు, లేదంటే హెల్త్ ఇష్యూస్ నుంచి బయటకు రావాలంటే సజెస్ట్ చేస్తుంటారు వెయిట్ తగ్గితే కనుక హెల్త్ ఇష్యూస్ ని తగ్గించుకోవచ్చు, నార్మల్ చేసుకోవచ్చు అనేది. ఎవరెవరైతే ట్రై చేసి ఫెయిల్ అయ్యారో గుడ్ న్యూస్, మీరు ఇక్కడైతే మాత్రం 100% మంచి రిజల్ట్ తీసుకుంటారు. కాకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు కొద్దిగా ఓపిక్గా చూడండి. ఇది వెయిట్ లాస్ జర్నీ, 1 day 2 days లో జరిగేది కాదు. నేనైతే గ్యారంటీ ఇస్తున్నా, నెలకు 2 నుంచి 5 కిలోలు నేను పక్కా వెయిట్ తగ్గిస్తాను. నేను ఎవరికైతే ప్రామిస్ చేస్తున్నాను. రిజల్ట్ రాకపోతే ఏదైతే నేను ఇచ్చే ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంతా కూడా వీడియో రికార్డుగా ఉంది, మీకు ఇది ప్రూఫ్ గా కూడా ఉంటుంది. మీరు ఇవ్వాల్సిన టైం ఏంటి అంటే, ఫస్ట్ ఎక్కడన్నా కూర్చొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్ ఆడియో పెట్టుకొని వినండి. లేదంటే కనుక ఈ ప్రోగ్రామ్ అనేది మీకు అంత హెల్ప్ అవ్వదు. సార్ నాకు టైం ఏది లేదు, ఏదైనా టిప్స్ చెప్పండి వెయిట్ తగ్గడం కోసం అంటారు. ఈ ప్రోగ్రామ్ మీకు అస్సలు కాదు. సో స్టార్ట్ చేసుకుందామా? నేను ఇచ్చే ఏదైతే ట్రైనింగ్ ఉందో, ఇక్కడ ఇచ్చే కోచింగ్ ఉందో, దాని మొత్తాన్ని మీకు విడమర్చి చెప్తాను. ఇది 4 minutes అవ్వచ్చు, 5 minutes అవ్వచ్చు. మీరు మాత్రం ఫోకస్ పెట్టండి తర్వాత ఎప్పుడన్నా చూసినప్పుడు కూడా. సో వెల్కమ్ టు హెల్దీ ఫ్యామిలీ. ఓకే, నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తూ మీకు ఒకటి చెప్పుకుంటూ వస్తాను. ఇది ఎలా ఉంటుంది. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను ఈ కోచ్ అవ్వక ముందు నేను కూడా వెయిట్ లాస్ కోసం చాలా ప్రయత్నిస్తూ ఉండేవాడిని. తేనె నిమ్మరసం, వైబ్రేటర్ బెల్ట్లు, హీట్ బెల్ట్లు, జిమ్కి వెళ్ళటము, స్విమ్మింగ్కి వెళ్ళటము, వాకింగ్ చేయటము, ఫుడ్ మానేయటము, పుల్కాలు తింటా ఉండటము, రకరకాలుగా ఎవరెవరు చెప్పినవి అన్ని ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన ఎవరైనా చెప్పినవి కూడా నేను అన్ని కూడా పాటిస్తా ఉండేవాడిని. ఏదన్నా ట్రై చేస్తే ఏదైనా రిజల్ట్ రావచ్చు కదా. నా వెయిట్ ఎక్కువ ఉండటం మూలన నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండేవాడిని. ప్రీవియస్లీ నేను ఎడిటర్ గా వర్క్ చేసేవాడిని. ఆ వర్క్ లో ఉండే స్ట్రెస్ వల్ల నేను ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయేవాడిని ఏ విషయంలో కూడా. సో నాకు ఇక్కడ ఈ కోచ్, ఇక్కడ కమ్యూనిటీ సపోర్ట్ బాగా హెల్ప్ అయింది రిజల్ట్ తీసుకోవడానికి. 18 kgs వెయిట్ నేను తగ్గింది, నాకు పట్టింది 6 months టైం పట్టింది. దాన్ని నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. సో రెడీనా, మిగతా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదామా? ఇది నా గురించి, నాకున్న సర్టిఫికేషన్స్ న్యూట్రిషన్ లో ఏదైతే ఉందో, ఈ 2 సర్టిఫికేట్స్ అనేది నాకున్న డిప్లొమాస్. సో ఇప్పుడు మీకు రిజల్ట్ కావాలి అంటే 3 అర్థం చేసుకోవాలి. ఒకటి న్యూట్రిషన్, న్యూట్రిషన్ మీన్స్ ఫుడ్. ఓకే, ఫుడ్ న్యూట్రిషన్ అనేది మీకు లాస్ట్ లో అర్థం అవుతుంది. నెక్స్ట్ మనకు కోచ్ ఎందుకు కావాలి, కమ్యూనిటీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మా కమ్యూనిటీ ఎలా ఉంటుందో కూడా చూద్దరు కదా మీరు. సో నేను ఇచ్చిన రిజల్ట్స్ ఇవి. నేను ఏదైతే ఆన్లైన్ ఆఫ్లైన్ 2 చోట్ల రిజల్ట్స్ ఇస్తా ఉంటాను. రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే, ఇతను 23 kgs వెయిట్ తగ్గాడు, ఇతను 14 kgs వెయిట్ తగ్గాడు, ఇతను 30 kgs వెయిట్ తగ్గాడు, 11 kgs వెయిట్ తగ్గింది, ఇతను 18 kgs వెయిట్ తగ్గాడు, ఇతను భాస్కర్ 34 kgs వెయిట్ తగ్గాడు. ఇవన్నీ నా ద్వారా నేను ఏదైతే ట్రైనింగ్ ఇస్తా ఉన్నానో ఆ ట్రైనింగ్ లో వచ్చిన కొన్ని రిజల్ట్స్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి ఇచ్చాను, మీకు కొన్ని మాత్రం చూపించుకుంటా వెళ్తున్నా. ఈ రిజల్ట్స్ అనేది మనకి ఇన్స్పిరేషన్ అనమాట. రేపు ఫ్యూచర్ లో మీరు కూడా ఇలా మంచి రిజల్ట్ తీసుకుని కొంతమందికి ఇన్స్పైర్ అవ్వాలి. ఈవిడ 23 kgs వెయిట్ తగ్గారు, 16 kgs వెయిట్ తగ్గారు. కపుల్స్ కూడా వెయిట్ తగ్గితే ఇంకా బాగుంటుంది కదా, హెల్దీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుందా లేదా. సో 25 kgs వెయిట్ లాస్ ఉంది, 20 kgs వెయిట్ లాస్ ఉంది, 21 kgs వెయిట్ గెయిన్ కూడా ఉంది. సో మీకు అందరికీ రిజల్ట్స్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు కూడా ఇలాంటి రిజల్ట్స్ కావాలి. రిజల్ట్స్ కావాలి అంటే ఏమేం చేయాలి, నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను, లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చే కమ్యూనిటీ ఫుడ్ కోచ్ అనేది మీకు ఇప్పుడు అసలు ఎలా ఉంటుంది, మా దగ్గర ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఎలా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనేది ఈ మంత్ లో జరిగిన చిన్న వీడియో ఉంది. మరొక ఈవెంట్ జరిగింది, ఆ వీడియో ఒకటి షేర్ చేస్తారు మీకు. ఆ వీడియో చూడండి, ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళంతా, ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనేది. ఓకే, సో ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నానో ఈ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనే దాని గురించి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఓకే, ఈ స్లైడ్స్ ని ఒక్కొక్కటి మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి, ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో గుడ్ న్యూట్రిషన్ హెల్త్ అనేది క్రియేట్ చేస్తుందండి. హెల్త్ బాగుండాలి అంటే పోషకాహారం ఉండాలి. ఫుడ్ అనేది ఏంటిది, న్యూట్రిషన్ అనేది ఏంటి. ఫుడ్ అంటే మనకి ఏదైనా నచ్చింది తినేయడం దాన్ని ఫుడ్ అంటారు. న్యూట్రిషన్ అంటే సెలెక్టివ్ గా తింటే కనుక దాన్ని న్యూట్రిషన్ అంటారు.
నా శరీరానికి ఏం కావాలి, ఏ ఆర్గానికి ఎలాంటి హెల్ప్ అవుతుంది, నేను ఏది తింటే మంచిది అని తెలుసుకొని తింటాన్ని న్యూట్రిషన్ అంటారు. వెరీ సింపుల్. నా ఆరోగ్యం కోసం తింటే న్యూట్రిషన్. ఏదో నోటి కోసం తింటే గనుక అది ఫుడ్ అయిపోతుంది. సో 2 ఒక చోటే ఉన్నాయి. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలి. సో ఈ లైన్ చూడండి. ఇక్కడ చిన్నదా దీనితోటి తెలిసిపోతది. మన ఫుడ్ మంచిగా ఉంటే మన బాడీ కరెక్ట్‌గా ఉంటది. మన ఫుడ్ మంచిగా లేదు కాబట్టి బాడీ కరెక్ట్‌గా లేదు. సో వి ఆర్ వాట్ వి ఈట్. అంటే మనం ఫుడ్‌ని ఎలాగా పండించుకుంటున్నాం ఈ రోజున, దాన్ని ఎంత మోడిఫై చేసుకుంటా ఉన్నాం, ఎన్ని కెమికల్స్ యూజ్ చేస్తా ఉన్నాం, ఎన్ని పెస్టిసైడ్స్ యూజ్ చేస్తా ఉన్నాం, దాంతో పాటు స్టోరింగ్, దాన్ని ప్రిజర్వేటివ్ చేయడం కోసం ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ చేస్తా ఉన్నారు, ప్రాసెస్లు చేస్తా ఉన్నారు. డిఫరెంట్ గా ఫుడ్ ని మనం అడల్టరేషన్ చేస్తా ఉన్నాం, పాడు చేసుకుంటూ వస్తా ఉన్నాం. నెక్స్ట్ కుకింగ్. ఒకప్పుడు కుకింగ్ పద్ధతికి ఇప్పుడు కుకింగ్ పద్ధతికి తేడా ఏంటంటే, ఒకప్పుడు ఫుడ్ వాసన వచ్చేది, ఇప్పుడు పక్కింట్లో వంట అవుతున్నా కూడా మనకు వాసన రావట్లేదు. ఎందుకని అంటే మనం ఆ ఫాస్ట్ కుకింగ్ మోడ్ లోకి వెళ్ళాము. ఆయిల్ ఎక్కువగా ఫ్రై చేసుకొని తింటాము. ఆ స్మెల్ వచ్చే ఫీల్ తో లేకుండా ఫుడ్ లో ఆరోగ్యానికి పనికొచ్చేది కూడా మనం మిస్ అయిపోతా ఉన్నాం. సో ఈ 3 స్టెప్స్ కనుక మీకు అర్థమైతే, గ్రోవింగ్, స్టోరింగ్ అండ్ కుకింగ్, ఈ 3 మనకి ఇప్పుడు సాటిస్ఫైగా లేవు అంటే కనుక వెల్కమ్. నేను చెప్పేది మీకు అర్థమవుతా ఉంటది. సో న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ 2 చూడండి. మన లైఫ్ లో ఎక్సెస్ ఎక్కువ తీసుకుంటున్నాము, కొన్ని డెఫిషియన్సీలో తీసుకుంటున్నాము. ఎక్సెస్ ఏదైతే అవసరం లేని షుగర్, సాల్ట్, ఆల్కహాల్, టొబాకో, ఫ్యాట్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, పొల్యూషన్స్, హార్మోన్స్, ఇవన్నీ మీకు తెలుసు. ఈ పేర్లు మీకు ఎందుకు తెలుసు అంటే రోజు మన లైఫ్ లో, అంటే మీ లైఫ్ లో, నా లైఫ్ లో అందరం చూసిన వాళ్ళని, కళ్ళకి కనబడతానే ఉంది. ప్రతి ఒక్క చోట ఇవన్నీ ఏదో రూపంలో మనల్ని టచ్ చేస్తా ఉంది. అసలు డెఫిషియన్సీ ఏదైతే మనకు కావాల్సినవి తక్కువ తీసుకుంటున్నామో, ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియన్స్, ఫైబర్, అమినో యాసిడ్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఇలాంటి ఏదైతే ఉన్నాయో మనకెందుకు గుర్తులేవు అంటే గనక వీటిని మనం పట్టించుకోవట్లేదా, లేదంటే అసలు మన ప్లేట్లోనే కనబడతలేదా, అసలు మన బాడీకి ఇవ్వట్లేదు అంటే ఇవ్వట్లేదనే అనుకోవచ్చు. ఎందుకంటే మనకు గుర్తులేదు అంటే దాన్ని చూడట్లేదు. చదివితేనే కదా ఏదన్నా గుర్తుండేది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఎక్కువ తింటే ఏమవుతుంది, తక్కువ తింటే ఏమవుతుంది. ఎక్కువ అంటే అవసరం లేనిది ఎక్కువ తింటున్నాం, తక్కువ అంటే అవసరం ఉన్నది తక్కువ తింటా ఉన్నాం. అవసరం లేనిది ఎక్కువ తింటాం వలన ఫస్ట్ వచ్చేది ఒబెసిటీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్, ఇక్కడ ఏదైతే ఉన్నాయో జబ్బులు కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తానే ఉంటాయి. తక్కువగా అవసరమైనవి ఏదైతే ఉన్నాయో తక్కువ తింటే కనుక తక్కువ ఏజ్ లోనే ఎక్కువ ఏజ్ లో కనబడతా ఉంటాం, ముడతలు వచ్చేస్తా ఉంటాం, జుట్టు రాలిపోతా ఉంటాం, రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి. వీటన్నిటికి రీజన్ ఏంటి అంటే మనం ఫుడ్ ని బ్యాలెన్స్ చేయట్లేదు. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది కనుక మీకు అర్థం అయ్యిందంటే కనుక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. యాజ్ ఎ కోచ్, కోచ్ మనకి దేనికి కావాలి, మన మైండ్ సెట్ ని కంట్రోల్ చేయాలి, మన క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయాలి, మన ఫిజికల్ ఏదైతే డైలీ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయాలి, ఎమోషనల్ గా కంట్రోల్ చేయాలి, మన మనీ ఎక్స్పెండిచర్ ని కంట్రోల్ చేయాలి, మన ఫ్యామిలీలో ఉండే రిలేషన్షిప్ కంట్రోల్ చేయాలి. దీనికి కోచ్ కావాలా లేదా? కోచ్ ఉండటం వలన వచ్చే రిజల్ట్స్ 100% పర్ఫెక్ట్ గా ఉంటాం. ఇక్కడ మా కమ్యూనిటీలో హెల్తీ ఫుడ్ ఇస్తారు, దాంతోపాటు హెల్తీ లైఫ్ స్టైల్ నేర్పిస్తారు, దాంతోపాటు మన బాడీకి పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్. అందరి పని ఒకలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫెషన్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్స్ ఉండొచ్చు. ఆ హ్యాబిట్స్ చేంజ్ చేయడానికి వాళ్ళ ప్రొఫెషన్ కి తగ్గట్టుగా హెల్ప్ అవుతా ఉంటాయి అన్నమాట. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయి. సో కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎవరితో కలిసి ఉండాలి అంటే హెల్దీ పీపుల్ తో కలిసి ఉండాలి. కలిసి ఉండాలి అంటే వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గోల్ మీద వర్క్ చేస్తా ఉన్నారు. ఒంటరిగా ప్రయాణించడం కన్నా గోల్స్ తో వర్క్ చేస్తున్న వాళ్ళతో ప్రయాణిస్తే కనుక ఇంకా బాగుంటుంది కదా. సో నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటి? ఫస్ట్ మీకు రిజల్ట్ చూపించాను, మేము ఇచ్చే హెల్దీ ఫుడ్ గురించి చెప్పాను. ఎందుకంటే మనం ఇస్తున్న ఫుడ్ బాగాలేదు కాబట్టి, ఏదైతే ఇక్కడ ఇచ్చే ఫుడ్ ఇందాక చూసారు కదా వీడియోలు ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది, ఆ ఫుడ్ అనేది ప్రపంచంలోనే డిజైన్డ్ ఫుడ్ అనుకోండి. మనకు కావాల్సిన బాడీకి ఏదైతే ఉందో డిజైన్ గా వచ్చే ఫుడ్ వెరీ రేర్ గా దొరుకుతూ ఉంటాయి. మిగతావన్నీ మనకి ఇంగ్రీడియంట్స్ తెలియకుండా వస్తూ ఉంటాయి. ఇది ఇంగ్రీడియంట్స్ అన్ని తెలిసి సైంటిస్టులు, డాక్టర్లు డిజైన్ చేసిన బెస్ట్ ఫుడ్. అది యుఎస్ నుంచి సపోర్ట్ ఉండే హెల్దీ ఫుడ్ అనమాట. అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మీల్ రిప్లేస్మెంట్ అండ్ బెస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ కూడా. సో ఈ రిజల్ట్స్ తీసుకోవాలంటే మీ దగ్గర ఏం కావాలి? పాయింట్ నెంబర్ 1, మీ దగ్గర వెయింగ్ స్కేల్ ఉండాలి. నెక్స్ట్ టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ మీ ఫోన్ లో ఉండాలి. లైక్ వాట్సాప్ లాంటిది టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి జరిగే అన్ని ప్రోగ్రామ్స్ లో యాక్సెస్ కోసం మీ దగ్గర సఫిషియెంట్ డేటా ప్లాన్స్ ఉంచుకోవాలి. బెస్ట్ అయితే వైఫై పెట్టుకోండి ఇంట్లో. దాంతో పాటు మన ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కనుక రిజల్ట్స్ టక్క వస్తాయి. ఫ్యామిలీ సపోర్ట్ ని కనుక మీరు తీసుకున్నారు అంటే దానికోసం మీ కోచ్ ద్వారా అడగండి, సపోర్ట్ చేస్తారు.
సో ఇక్కడ మేము ఇచ్చే ట్రైనింగ్స్ అన్ని కూడా కోచింగ్, ఫుడ్ కానీ, ఇక ప్రోగ్రామ్స్ కానీ ఇటన్నిటి 3 ఫార్మాట్స్ లో ఉంటాయి. ఒకటి ఫిజికల్. నేను ఉండేది హైదరాబాద్ బీరంగూడ్లో ఉంటాను. నా న్యూట్రిషన్ సెంటర్ ఉంటుంది, వెల్నెస్ క్లబ్ అంటారు దాన్ని. డైలీ అందరూ కూడా హెల్తీగా అవ్వటం కోసం ఏమేమి చేంజెస్ చేసుకుంటే ఏమేమి లాభాలు వస్తున్నాయి అనేది ప్రాక్టికల్ గా కూర్చొని మాట్లాడుకునేది ఆ వెల్నెస్ క్లబ్ లో కూర్చొని మాట్లాడుకుంటారు. హైదరాబాద్ లో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి హెల్తీ మీల్స్ టేస్ట్ చూడొచ్చు, నాతో పాటు జర్నీ చేయొచ్చు. నెక్స్ట్ ఉండేది వర్చువల్. నా ఫ్రెండ్స్ ఎక్కడో దూరంగా ఉండొచ్చు. నేను ఒకరికి ఒకరికి రిజల్ట్ ఇచ్చాను, వాళ్ళ చుట్టాలు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాలి అంటే ఆన్లైన్ లో క్లాసెస్. ఇప్పుడు ఎలాగైతే నాకు కలుస్తా ఉన్నారో ఆన్లైన్ లో కలుస్తాం. డైలీ మార్నింగ్ 30 మినిట్స్ నుంచి 60 మినిట్స్ వరకు ఉంటుందండి. మార్నింగ్ ఏమో ఫిట్నెస్ ఉంటుంది, ఎక్సర్సైజెస్ క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత మన ఫుడ్ కి సంబంధించిన ఏమేమి అప్డేట్ చేసుకోవాలి, డైలీ ఫుడ్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, ఇవన్నీ డిస్కషన్ అనేది ఆన్లైన్ లో వర్చువల్ గా ఉంటుంది, జూమ్ కాల్. నెక్స్ట్ వచ్చేది హైబ్రిడ్. అంటే కొన్నిసార్లు మనం కలుస్తాం, కొన్నిసార్లు కలవలేము. లైక్ అమెరికాలో ఉన్నారు, వాళ్ళకు కూడా కావాలి మన సర్వీసు. కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఎక్కడైనా సర్వీస్ ఇస్తాం మనం. ఎక్కడైనా ఈ ఫుడ్ సప్లై చేస్తాం మనం. అక్కడ ఏ కంట్రీ అయినా సరే అప్రూవ్ ఉంది మనకి. 95+ కంట్రీస్ లో అప్రూవ్ ఉంది అనమాట. వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్ అంతా కూర్చొని వాళ్ళు సరదాగా న్యూట్రిషన్ అంతా కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళు సరదాగా ఈ గ్రూప్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఫిజికల్, వర్చువల్, హైబ్రిడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 2 మైండ్ సెట్స్ ఉంటాయి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నా లైఫ్ చేంజ్ చేసింది. ఫిక్స్డ్ మైండ్ సెట్. ఇది నాతో అవుతుందా, ఇది అవుతుందో ఏమో, ఎస్ పక్కా చేపిస్తాను బాస్ మీతోటి. గ్రోత్ మైండ్ సెట్ లోకి రండి. నేను చేంజ్ చేస్తే చేంజెస్ వస్తాయి. దాని మీదే ఫోకస్ పెట్టండి. దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ చూస్ యువర్ ప్లాన్. 2 ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఇందాక చెప్పాను కదా, మార్నింగ్ టైం ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ టు 60 మినిట్స్. మీకు అసలు టైమే లేదా? ఒక గేమ్ ఉంటుంది సరదాగా, ఒక 8 మంది ప్లేయర్స్ తోటి మారదాన్ అనే గేమ్ ఉంటుంది. మారదాన్ అనే గేమ్ లోకి రండి. గేమ్ లో 10 డేస్ కి గేమ్ నడుస్తూ ఉంటది. ఈచ్ టీమ్ సూపర్ అంటే సూపర్ రిజల్ట్స్ తీసుకుంటూ ఉంటారు. డైలీ టిప్స్ వస్తూ ఉంటాయి. ఆ బోట్ సపోర్ట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉంటుంది. అది మారదాన్ అనేది టెలిగ్రామ్ లో సూపర్ జరుగుతూ ఉంటది. కాకపోతే మారదాన్ లో రావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ 2 ప్లాన్ లో ఏదో ప్లాన్ తీసుకోవచ్చు. 10 డేస్ మీల్స్ ప్లాన్ స్టార్ట్ చేయడానికి నాకు ఏదైనా డౌట్ ఉందా, గో విత్ 10 డేస్ మీల్ ప్లాన్. ఏదైతే 10 డేస్ లో మీకు 20 మీల్స్ వస్తాయి అంటే 20 పూటల ఆహారం మీకు అందజేయబడుతుంది. దానికి అయ్యే ఖర్చు 4,700. 20 రోజులకి నేను హెల్తీ మీల్స్ తీసుకుంటాను, దానికి అయ్యే ఖర్చు 7,100. చాయిస్ మీదే. ఏది తీసుకున్నా సరే నాకు సాటిస్ఫైగా లేదు, 10 డేస్ కి సాటిస్ఫై అవ్వకపోయినా, 20 డేస్ కి సాటిస్ఫై అవ్వకపోయినా, మీరు ప్రొడక్ట్ మొత్తం కన్జ్యూమ్ చేసి కోచింగ్ అంతా తీసుకున్న తర్వాత కూడా నాకు నచ్చలేదు అన్నారు, మీకు మొత్తం ఎంటైర్ మీరు ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో ఆ అమౌంట్ మీకు మనీ బ్యాక్ గ్యారంటీగా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా వెయిట్ ఎందుకు? స్టార్ట్ చేయాలా లేదా? స్టార్ట్ చేయాలంటే ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోండి. ఈ ఫోన్ నెంబర్ ఇది నాది. తర్వాత నా పర్సనల్ ఫోకస్ గ్రూప్ లోకి వస్తారు, మా టీమ్ గ్రూప్ లోకి వస్తారు. దాంట్లోంచి ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ యాక్సెస్ వస్తుంది. దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు చేయాల్సిన పని, ఓకే అనుకున్నారా, గో విత్ ఎ పేమెంట్. లేదు నాకు ఇంకా డౌట్ ఉంది సార్, వై డోంట్ కాల్ చేసి అడగండి. నాకు కాల్ చేయండి, ఇదే నెంబర్ ఉంటుంది నాది. ఇప్పుడు కూడా 14 ఇయర్స్ నుంచి ఇదే నెంబర్ మెయింటైన్ చేస్తున్నా. ఈ నెంబర్కి కాల్ చేసి నన్ను అడగండి, నాకు ఈ డౌట్ ఉంది, నాకు ఈ డౌట్ ఉంది. డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి, ఐ విల్ బి దేర్. ఎప్పుడు దాకా జర్నీ? మీ రిజల్ట్కి నేను ప్రామిస్ ఇస్తున్నా. యావరేజ్ గా చెప్తున్నా 2 to 5 kgs వెయిట్ లాస్ అనేది వస్తుంది. వెల్కమ్ టు అవర్ హెల్తీ కమ్యూనిటీ. మీకు ఈ వీడియో నచ్చింది, ఇంకెవరికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.